అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఇవి వచ్చేసి మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనకి తెలంగాణలో 2020 ఇంకా 17 ఇంకా 18లో వచ్చినాయి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ క్యాథోడ్ రేస్. సో అసలు క్యాథోడ్ రేస్ అంటే ఏంటిది, దాన్ని మనం ఒక డయాగ్రామ్లో విజువలైజ్ చేసి చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్లో మనకి క్యాథోడ్ యానోడ్ అనే 2 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్కి మనం క్యాథోడ్కి అంటే ఒక హై వోల్టేజ్ జనరేటర్ దగ్గర నుంచి మనం క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ టెర్మినల్ ఇస్తాము, ఇంకా యానోడ్కి మనం పాజిటివ్లీ ఛార్జ్ టెర్మినల్ అనేది ఇస్తాము. ఇప్పుడు మనం ఈ క్యాథోడ్కి నెగిటివ్లీ ఛార్జ్ టెర్మినల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ క్యాథోడ్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఒక స్ట్రీమ్ అంటే ఒక స్ట్రీమ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ కావాలంటే మనకి ఏం కావాలి, హై వోల్టేజ్ ఉండాలి, ఇంకా ఈ లోపల ఈ ట్యూబ్ లోపల ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ యొక్క ప్రెజర్ వచ్చేసి మనకి లో ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి క్యాథోడ్ నుంచి యానోడ్కి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఒక స్ట్రీమ్లో ఫ్లో అవుతాయి అన్నమాట. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఓవరాల్ కాన్సెప్ట్. సో మనం దీన్ని ఒకసారి వర్డింగ్స్లో డిస్కస్ చేసి చూద్దాం. సో క్యాథోడ్ రేస్ ఆర్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అవి స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. దే ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ క్యాథోడ్ ఆఫ్ ఎ డిశ్చార్జ్ ట్యూబ్. అవి క్యాథోడ్ ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఉన్న క్యాథోడ్ దగ్గర నుంచి మనకి డిశ్చార్జ్ అవుతాయి. వెన్ గ్యాస్ ఇన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు లో ప్రెషర్. ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది లో ఉండాలి. ఎంత ఉండాలి, అది 0.001 mm ఆఫ్ Hg అండ్ ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకి 2 కండిషన్స్ ఉండాలి. ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండాలి, ఇంకా లో ప్రెషర్ అనేది ఉండాలన్నమాట గ్యాస్. ఈ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి క్యాథోడ్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ వైపు వెళ్తుంటాయి. సో మనం మెయిన్గా ఇక్కడ కీవర్డ్స్ ఏం యూస్ చేయాలి, మనము ఇక్కడ ఏం యూస్ చేయాలంటే స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సెకండ్ ఎమిటెడ్, ఏమవుతాయి, ఎమిటెడ్ అవుతాయి. థర్డ్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది ప్రాసెస్, డిశ్చార్జ్ ట్యూబ్లో జరుగుతుంది. ఫోర్త్ ఏముండాలి, అక్కడ మనకి లో ప్రెషర్ ఉండాలి. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి మనకి ఎట్లా ఉండాలి, అది స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి అక్కడ ఉండాలన్నమాట. సో మనం ఈ పాయింట్స్ కనుక యూస్ చేసి మనం ఆన్సర్ కనుక రాస్తాం మనకి 2 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2023లో వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దట్ మిల్కన్స్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్. మిల్కన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏం ఎస్టాబ్లిష్ చేసిందో అని ఇక్కడ అడిగాడు. సో అసలు ఫస్ట్ మిల్కన్ ఏం చేశాడు అనేది కనుక్కున్నాము. సో అసలు మిల్కన్ ఎవరు, ఇవ్వండి ఈయన మనకి సైంటిస్ట్ అనమాట, మిల్కన్ సైంటిస్ట్. ఈయన పేరు మిల్కన్. సో ఈయన అసలు ఏం కనుక్కున్నాడు, మిల్కన్ స్ప్రెడ్ టినీ ఆయిల్ డ్రాప్లెట్స్ ఇంటూ అ ఛాంబర్. ఆయన ఏం చేశాడు, మనకి టైనీ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఒక ఛాంబర్లోకి స్ప్రింకిల్ చేశారనమాట. తర్వాత ఏం చేశారు ఆయన, హీ అప్లైడ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు మేక్ ద డ్రాప్లెట్ మూవ్. ఆ ఛాంబర్లో ఏదైతే డ్రాప్లెట్స్ ఉన్నాయో వాటిని మూవ్ చేయడం కోసం ఆయన ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత ఏం చేశారు, అడ్జస్టెడ్ ద ఫీల్డ్ టు బ్యాలెన్స్ గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్. మనకి ఇప్పుడు డ్రాప్లెట్స్ ఛాంబర్లు స్ప్రింకిల్ చేసినప్పుడు ఏమవుతుంది, అవి గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా మనకి ఛాంబర్లో కిందకు మూవ్ అవుతుంటాయి. సో ఈయన ఏం చేశాడు, ఇక్కడ ఫోర్స్ అడ్జస్ట్ చేయడం వల్ల అవి కింద పడకుండా మనకి ఛాంబర్లో గాల్లోనే ఆగిపోయింది అనమాట. సో దాని తర్వాత ఏం చేశాడు, డ్రాప్లెట్స్ హోవర్డ్ వెన్ ఫోర్సెస్ వర్ బ్యాలెన్స్డ్. మనకి ఫోర్స్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి కిందకు మూవ్ కాకుండా మధ్యలోనే ఆగిపోయినాయి అనమాట. సో ఆయన ఏం చేశాడు, మనకి హీ క్యాలిక్యులేటెడ్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ డ్రాప్లెట్. ప్రతి డ్రాప్లెట్ యొక్క ఛార్జ్ అనేది ఆయన కనుక్కున్నాడు అనమాట. సో ఆయనకి ఏం తెలిసినప్పుడు, హీ ఫౌండ్ ద ఛార్జెస్ వర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ వాల్యూస్. ఆ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ వాల్యూస్ యొక్క మల్టిపుల్స్ అనమాట. ఇప్పుడు ఫండమెంటల్ వాల్యూస్ అంటే ఎట్లా, ఇప్పుడు 5 ఒక మల్టిపుల్ ఉంది అంటే ఎట్లా 5, 10, 15, 20, 25 అట్లా అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనకి మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ వాల్యూస్. అంటే మనకు అప్పుడు ఏమైంది, దిస్ వాల్యూస్ వర్ డిటర్మైన్డ్ టు బి ద ఛార్జ్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్. మనకి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని యూజ్ చేసుకొని ఆయన సింగిల్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది ఆయన కనుక్కున్నాడు అనమాట.
సో ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసినందుకు ఆయనకి 1909లో రాబర్ట్ మిల్కన్కి ఒక నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇది ఓవరాల్గా అసలుకి మిల్కన్ ఎవరు, మిల్కన్ అసలుకి ఏం కనుక్కున్నాడు, ఆయన ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ అసలుకి ఓవరాల్గా చూసుకున్నాము. అసలుకి ఈ క్వశ్చన్కి ఆయన ఏం అడిగాడు, అసలుకి ఏం రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయో చూద్దాం. సో మన క్వశ్చన్ వచ్చేసి ఇది. సో మిల్కన్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. ఏం ఎస్టాబ్లిష్ చేసింది, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. ఆయన ఏం చెప్పాడు, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మనకి క్వాంటైజ్డ్. ఇంకా సెకండ్, ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.602 ఇంటూ 10⁻⁻19 C అనమాట. సో మనము జస్ట్ ఈ 2 పాయింట్స్ కనుక రాస్తే మనకి 2 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి తెలంగాణలో 17 ఇంకా 18లో వచ్చినాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో 2016, 19 ఇంకా 2022లో వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది మనకి, వాట్ ఈజ్ అ వర్క్ ఫంక్షన్. అసలు వర్క్ ఫంక్షన్ అంటే ఏంటిది, అసలు వర్క్ ఫంక్షన్ ఏంటిదో మనం ఒక డయాగ్రామ్లో విజువలైజ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఒక మెటల్ రాడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ వస్తువు తీసుకున్నా దాంట్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కనుక మనం లైట్ కనుక ఇట్లా పాస్ చేస్తే, లైట్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇట్లా అక్కడ నుంచి ఎమిట్ అయిపోతాయి అన్నమాట. సో వీటిని ఏమంటాం మనం, ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. ఈ లైట్ పడిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎమిట్ అయినాయో వాటిని మనం ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. సో ఇది ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఓవరాల్ మనకి ఒక కాన్సెప్ట్. సో దీన్ని మనం ఒకసారి వర్డింగ్స్లో చూద్దాం. సో వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్, a certain minimum amount of energy is required to be given to an electron to pull it out from the surface of the metal. మనకి ఆ సర్ఫేస్ ఆఫ్ మెటల్ దగ్గర నుంచి మన ఎలక్ట్రాన్స్ అనేవి మనకి డిశ్చార్జ్ కావడానికి కావాల్సిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం వర్క్ ఫంక్షన్ అంటాము. సో యాక్చువల్గా మనం రాయాల్సిన డెఫినేషన్ వచ్చేసి ఏంటిది, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ ఈజ్ కాల్డ్ ద వర్క్ ఫంక్షన్. ఆ ఎలక్ట్రాన్ని అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి కోసం ఏదైతే ఎనర్జీ కావాలో దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాము. సో మనం వర్క్ ఫంక్షన్ దేంట్లో డినోట్ చేస్తాము, ఇట్ ఈస్ జనరల్లీ డినోటెడ్ బై 5 మనం దాన్ని డినోట్ చేస్తాము. ఇంకా మెజర్డ్ ఇన్ ఈవీ, ఇక్కడ ఈవీ వచ్చేసి ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. సో ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. ఇంకా అసలు దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి, దేనికి తక్కువ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి, వాటి ఎగ్జాంపుల్ రాసినా మనకి ఏం కాదు. కాబట్టి ఫస్ట్ అసలు దేనికి ఎక్కువ ఉంటుందో చూద్దాం. సో ప్లాటినం హ్యాస్ ద హైయెస్ట్ వర్క్ ఫంక్షన్, 5 ఈజ్ ఈక్వల్స్ టు 5.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మనకి ప్లాటినంకి వచ్చేసేసరికి హైయెస్ట్ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. మళ్ళీ సీజియంకి వచ్చేసేసరికి మనకి లోయెస్ట్ వర్క్ ఫంక్షన్ అనేది ఉంటుంది. దాని వాల్యూ వచ్చేసి 5 ఈజ్ ఈక్వల్స్ టు 2.14 ఈవీ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి మనకి జస్ట్ ఇదిగోండి ఈ యొక్క పాయింట్, ఇంకా దీన్ని అంటే దాన్ని దేంతో మెజర్ చేస్తాము, ఇంకా దాని యొక్క దేన్ని డినోట్ చేస్తాము అనేది రాస్తే మనకి సరిపోతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో మన ఈ పారాగ్రాఫ్ దాన్ని దేంతో డినోట్ చేస్తామో ఇంకా దేంతో మెజర్ చేస్తామో రాస్తే సరిపోతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి టీఎస్లో 2016 ఇంకా 2017లో వచ్చింది, ఇంకా ఏపీలో 17, 18, 19, 20, 24లో వచ్చినాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది మనకి, వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటిది. సో మనకి ఏం చేశారు ఇక్కడ 1887లో హెన్రిచ్ హెర్ట్జ్ డిస్కవర్డ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వైల్ స్టడీయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఎట్లా కనుక్కున్నారు, ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చదువుతున్నప్పుడు మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి ఆయన కనుక్కోవడం జరిగిందనమాట. సో ఆయన ఏం నోటీస్ చేశారు ఎక్స్పెరిమెంట్లో, హీ నోటిస్డ్ అల్ట్రావైలెట్ లైట్ ఇంక్రీజ్డ్ స్పార్క్ ఇంటెన్సిటీ ఆన్ అన్ ఎమిటర్ ప్లేట్. ఆయన ఏం నోటీస్ చేశారు అక్కడ, మనకి ఎమిటర్ ప్లేట్ మీద ఎప్పుడైతే లైట్ అంటే ఈ అల్ట్రావైలెట్ లైట్ అనేది పడుతుందో అప్పుడు అక్కడ స్పార్క్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని ఫర్దర్గా మనకి ప్రొసీడ్ చేసింది ఎవరు, విల్హెమ్ హాల్బర్ట్స్ అండ్
ఫిలిప్ లెనార్డ్స్ అనే ఈ ఇద్దరు సైంటిస్ట్ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్పాండెడ్ ఆన్ ద డిస్కవరీ అనమాట. దీన్ని ఫర్దర్గా వాళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట. దీంట్లో వీళ్ళిద్దరు సైంటిస్ట్లో మనకి లెనార్డ్ షోడ్ అల్ట్రావైలెట్ లైట్ కాజ్ ది ఎలక్ట్రాన్స్ ఎమిషన్. ఈయనేం కనుక్కున్నారు మనకి, ఈయన ఏం చెప్పారంటే అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్ రేస్ అనేవి మనకి ఎలక్ట్రాన్ ఎమిషన్స్కి కారణం అనమాట. సెకండ్, ఈ హాల్వర్స్ ఏవైతే ఉన్నారో ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు, హీ అబ్జర్వ్డ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ జింక్ ప్లేట్ లాస్ ఇట్స్ చార్జ్ అండర్ అల్ట్రావైలెట్ లైట్. అల్ట్రావైట్ లైట్ కింద ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఈ జింక్ ప్లేట్ ఏదైతే ఉందో అది దాని యొక్క ఛార్జ్ని పూర్తిగా కోల్పోయింది అనమాట. అంటే ఫస్ట్ అది నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉంది, ఈ అల్ట్రావైలెట్ లైట్ పడిన వెంటనే అది పూర్తిగా ఛార్జ్ అనేది లాస్ అయిపోయింది అనమాట. సో దీని తర్వాత బై 1897 it was understood ultraviolet light emits electrons from మెటీరియల్స్. ఈ 1897లో వాళ్ళందరూ ఏం కనుక్కున్నారంటే మనకి వాళ్ళందరూ అల్ట్రావైలెట్ లైట్ వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయని వాళ్ళు చెప్పారనమాట. సో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ విచ్ వేరీస్ బై మెటీరియల్ అనమాట. సో ఇక్కడ ఏమైంది మనకి థ్రెషోల్డ్ ఎనర్జీ అనేది మనకి ప్రతి మెటీరియల్కి మనకి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక ఓవరాల్ అంటే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది అనేది ఒక ఇంట్రొడక్షన్. సో అసలు యాక్చువల్గా ఏం రాయాలో మనం ఒకసారి చూద్దాం. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వెన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద surface of the metal. This phenomena is called photoelectric effect. అసలు ఏమవుతుంది మనకి ఒక మెటల్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే లైట్ పడుతుందో అప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ నుంచి ఎమిట్ అవుతుంది అనమాట. ఆ ఫెనోమినాని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. సో దీన్ని ఏమంటాం, ద ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఇన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్. సో మనకి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎమిట్ అయినాయో వాటిని మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీవర్డ్ ఏంటిదంటే ఇక్కడ ఏమన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ అ సూటబుల్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇక్కడ అది మనకి డిఫరెంట్ మెటీరియల్స్కి మనకి డిఫరెంట్ థ్రెషోల్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే వాటికి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మనకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆ డిఫరెంట్ సర్ఫేసెస్ ఆ మెటల్ సర్ఫేసెస్ నుంచి మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎమిట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈ పాయింట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ ఎ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఈ వర్డ్ అనేది మనకి అక్కడ కంపల్సరీ పడాలన్నమాట. సో మనకి ఇది వచ్చేసి ఈ క్వశ్చన్ యొక్క ఓవరాల్ ఆన్సర్ అనమాట. దీన్ని మనం గుర్తుపెట్టుకొని రాస్తే మనకి పర్ఫెక్ట్గా 2 మార్క్స్ అనేవి పడుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2016లో వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటిది, గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్, వై ఆర్ దే కాల్డ్ సో. అది ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, వాటిని అట్లా ఎందుకు అంటారు అనేసి అడిగాడు అనమాట. సో అసలు ఈ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటిదో మనం ఒకసారి చూద్దాము. So in 1897 discovery of electron showed that light causes electrons emission from the emitter plate. మనకి ఈ లైట్ వల్ల ఎప్పుడంటే లైట్ అనేది మనకి ఆ ప్లేట్ మీద పడుతుందో అప్పుడు మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిటర్ ప్లేట్ మీద నుంచి మనకి ఎమిట్ అవుతాయి అన్నమాట. సో ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ ఆర్ పుష్డ్ టువర్డ్స్ అ కలెక్టర్ ప్లేట్ బై అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏమర్థమైంది మనకి, ఇక్కడ మనకి ఎమిటర్ ప్లేట్ అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకి కలెక్టర్ ప్లేట్ అనేది ఉంటుంది. సో మనకి ఎమిటర్ ప్లేట్ నుంచి ఈ కలెక్టర్ ప్లేట్ దాకా మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావాలంటే మనకి హయ్యర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండాలి. హయ్యర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ఎమిటర్ ప్లేట్ నుంచి ఈ కలెక్టర్ ప్లేట్ దాకా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ట్రావెల్ అవుతాయి అన్నమాట. సో ఈ పాయింట్ వచ్చేసి అది. సో హాల్రిచ్ అండ్ లెనార్డ్ అబ్జర్వ్డ్ నో ఎలక్ట్రాన్స్ వర్ ఎమిటెడ్ ఇఫ్ ద లైట్ ఫ్రీక్వెన్సీ వాజ్ బిలో థ్రెషోల్డ్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా థ్రెషోల్డ్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి థ్రెషోల్డ్ ఎనర్జీ కంటే ఈ లైట్ ఫ్రీక్వెన్సీ కనుక మనకి తక్కువ ఉంటే మనకి ఈ మెటల్ యొక్క సర్ఫేస్ అంటే ఏ మెటీరియల్ యొక్క సర్ఫేస్ నుంచి అయినా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎమిట్ కావన్నమాట. సో ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వేరీస్ బై మెటీరియల్ మనకి ప్రతి మెటీరియల్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ లైట్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి థ్రెషోల్డ్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ప్లేట్ మీద నుంచి మనకి ఎమిట్ అవ్వడం జరుగుతుంది. మెటల్స్ లైక్ జింక్,
cadmium and magnesium respond only to ultraviolet light అనమాట. ఈ మెటల్స్ మాత్రమే మనకి అల్ట్రావైలెట్ లైట్కి మనకి రెస్పాండ్ అవుతాయి. ఇంకా alkali metals like lithium and sodium react to visible light. ఈ 2 మెటల్స్ వచ్చేసి మనకి విజిబుల్ లైట్కి రియాక్ట్ అవుతాయి అనమాట. ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్. ఈ ఏవైతే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి లైట్ వల్ల ఎమిట్ అయినాయో వాటిని మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. దిస్ ఫెనోమినా ఈజ్ నోన్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ మొత్తం ఫెనోమినాని వచ్చేసి మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటాం అనమాట. ఇది అసలు ఓవరాల్గా కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్కి యాక్చువల్గా ఏం ఆన్సర్ రాయాలో మనం ఒకసారి చూద్దాం. సో మనకి క్వశ్చన్లో ఏమంటే మనకి ఇక్కడ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్. అసలు ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటిది? ఏ సబ్స్టెన్సెస్ అయితే మనకి లైట్ పడంగానే ఈ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తాయో వాటిని మనం ఫోటోసింథసిస్ సబ్స్టెన్సెస్ అని అంటాం అనమాట. సో మనకి ఈ క్వశ్చన్లో ఫోటోసింథసిస్ సబ్స్టెన్సెస్ ఏంటి అడిగాడు కాబట్టి జస్ట్ వాటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఫోటోసింథసిస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆల్కలై మెటల్స్ లైక్ లిథియం, సోడియం, పొటాషియం, సీజియం అండ్ రుబీడియం. ఈ మెటల్స్ యొక్క పేరు రాసి ఇంకా వై ఆర్ దే కాల్డ్ సో ఎందుకంటారు వాటిని? వెన్ దే ఆర్ ఇల్యూమినేటెడ్ బై లైట్ దే ఎమిట్ ఎలక్ట్రాన్స్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్. ఎప్పుడైతే మనకి ఈ మెటల్స్ మీద మనకి లైట్ అనేది పడుతుందో అప్పుడు అవి వెంటనే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అవి ఎమిట్ చేస్తాయి అన్నమాట. సో అందుకనే వాటిని మనం ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అని అంటామన్నమాట. సో ఇది మనకి ఈ 2 పాయింట్స్ అనేది రాస్తే మనకి ఈ ఆన్సర్ సరిపోతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి టీఎస్లో 2016, 2024లో వచ్చాయి, ఇంకా ఏపీలో 2017లో వచ్చింది. అసలుకి క్వశ్చన్ ఏంటిది? రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో మనకి ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకి ఐన్స్టీన్ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అనేది రాయమన్నాడు అనమాట. సో ఐన్స్టీన్ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటిది మనకి? K max is equals to HV minus phi naught అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇది ఐన్స్టైన్ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం దీన్ని కనుక ఎక్స్పాండ్ చేసి రాస్తే ఈచ్ టర్మ్ని అప్పుడు ఏమవుతుంది మనకి? K max వచ్చేసి మనకి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్, ఇంకా హెచ్ వచ్చేసి మనకి ప్లాంక్ కాన్స్టెంట్, V వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్స్టెంట్ లైట్, ఇంకా ఫై నాట్ వచ్చేసి వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఐన్స్టైన్ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి? అది మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మనకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటిది మనకి? దాని యొక్క ఈక్వేషన్ రాసేసి దాని యొక్క ఈచ్ టర్మ్ని మనం కనుక స్ప్లిట్ చేసి అసలుకి ఒక్కొక్క టర్మ్ అనేది మనకి ఏం రాస్తారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాసి ఇంకా ఈ యొక్క లాస్ట్ పాయింట్ అనేది రాస్తే మనకి ఆన్సర్ ఇక్కడితో అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి టీఎస్లో 2016, 2017, 18, 2022 ఇంకా 2024లో వచ్చాయి. ఇంకా ఈ క్వశ్చన్ ఇంకోటి ఏపీలో వచ్చేసి 15, 16, 18 ఇంకా 22లో వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ దేర్ ఇన్. ఇక్కడ ఏమన్నాడు మనకి? డి బ్రోగ్లీ రిలేషన్లో ఉన్న టర్మ్స్ని రాసి వాటిని ఈచ్ టర్మ్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనమాట. సో మనకి వాటి ఒక ఈక్వేషన్ వచ్చేసి ఏంటిది? రిలేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై పి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ పిని మనం ఏం రాసుకోవచ్చు? ఎంవి అని రాసుకోవచ్చు. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి అనమాట. సో ఇంకేమన్నాడు మనకి? ఒక్కొక్క టర్మ్ని మనం ఎక్స్పాండ్ చేసి రాయమన్నాడు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్. లాంబ్డా వచ్చి మనకి డి బ్రోగ్లీ వేవ్ లెంత్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లాంక్ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ పి వచ్చేసి మనకి పార్టికల్ యొక్క మూమెంటమ్. నెక్స్ట్ ఎం అంటే ఏంటిది? మాస్ ఆఫ్ ద పార్టికల్. ఇంకా వి వచ్చేసి మనకి స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ అనమాట. సో అసలుకి ఈ డి బ్రోగ్లీ రిలేషన్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? వేవ్ నేచర్ ఆఫ్ ఎ మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో మనకి ఈ డి బ్రోగ్లీ యొక్క ఈ క్వశ్చన్కి ఈ డి బ్రోగ్లీ యొక్క ఈక్వేషన్ రాసి దానిలో ఉన్న ఈచ్ టర్మ్ని మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క లైన్ రాసేస్తే మనకి ఈ ఆన్సర్ ఇక్కడతో పూర్తవుతుంది అనమాట. సో మనం ఈ రాస్తే మనకి ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏపీలో 2019, 2023 ఇంకా 2024లో వచ్చింది. ఇంకా తెలంగాణలో 17, 18 ఇంకా 20లో వచ్చింది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది? స్టేట్ హైసెన్బర్గ్స్
అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఈ యొక్క హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిది మనకి, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ బోత్ ద పొజిషన్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఆర్ ఎనీ అదర్ పార్టికల్ అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమర్థమైంది మనకి ఒక పార్టికల్ అంటే దాని యొక్క పొజిషన్ని ఇంకా మూమెంటమ్ని మనం సేమ్ టైంలో అనేది చెప్పలేము అనమాట. అంటే అది దాన్ని ఒకటేసారి చెప్పలేము. సో దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది మనకి డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు h/2. సో ఇక్కడ మనకి డెల్టా ఎక్స్ వచ్చేసి ఏంటిది, అన్సర్టెనిటీ ఇన్ ద పొజిషన్లో మనకి అన్సర్టెనిటీని మనం డెల్టా ఎక్స్ అంటాము. ఇంకా డెల్టా పి వచ్చేసి మనకి అన్సర్టెనిటీ ఇన్ ద మూమెంటమ్. సో ఇక్కడ మనకి హెచ్ వచ్చేసి ప్లాంక్ కాన్స్టెంట్ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ యొక్క డెఫినేషను, మళ్ళీ ఆ ఫార్ములా రాసి ఆ ఫార్ములాలో ఈచ్ టర్మ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందో రాస్తే ఈ క్వశ్చన్కి సరిపోతుంది అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో మనకి ఈ క్వశ్చన్తో మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ లెసన్ అనేది దానిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి పూర్తి అయిపోయినాయి. సో మనకి అసలు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువ రాయాల్సింది ఏం లేదు. మనకి జస్ట్ ఆ క్వశ్చన్లు ఏమడిగాడో దానికి పాయింట్ టు పాయింట్ వస్తే సరిపోతుంది. సో మనకి ఏ క్వశ్చన్ నేర్చుకున్నా దానికి కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటే మనకి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోస్లో మేము ఏం చేసామంటే కొంచెం ప్రతి క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేసి మేము వీడియో చేసాము. సో దీంతో కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా క్వశ్చన్ రాసేటప్పుడు ఈజీగా అవుతుంది. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.